అందరికీ జై భీమ్. ఈరోజు మాజీ మంత్రి, మాజీ పిసిసి ప్రెసిడెంట్, సింగనమల మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రి, ఈయన ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధానంగా ఈరోజు తన అనుచరులతో ఈరోజు పార్టీలో కండువా కప్పుకున్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. అయితే మీడియా ద్వారాగా తెలిసిన విషయమే. కాకపోతే మనం చాలా విషయాలు చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ రకరకాలుగా వింటూ ఉంటాం. మనం శైలజానాథ్ గారి గురించి ఒకసారి ఆలోచించుకున్నా లేదా మాట్లాడుకున్నా, ఆయన ఏ విధమైన పరిస్థితుల్లో కానీ లేకపోతే తన గతంలో చేసినటువంటి పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటే ఆయన పర్లేదు, చాలా వరకు కూడా చాలా పనులే చేసినట్లు కూడా అందరూ అనుకుంటా ఉంటారు అన్ని చోట్ల కూడా. అయితే ఈ రోజు దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటై మహా అంటే 8 నెలలు 9 నెలలు బిలోనే. ఈ క్రమంలో దాదాపు పిసిసి ప్రెసిడెంట్గా నేషనల్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగి తన ఒక నిర్మాణంగా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి తన శక్తి మేర పార్టీలో పని చేసినప్పటికీ, అంత పెద్ద పార్టీలో నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే మంత్రిగా చేశారు, విప్ అండ్ ఎమ్మెల్యే, ఈ విధంగా అన్ని పదవులు తను మొత్తం అన్ని కూడా తీసుకొని దానిని అనుభవించి వాటిలో పనిచేసి బయటకు వచ్చి మరి ప్రాంతీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయినాడు అనే చాలామంది కూడా డౌట్ పడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద పార్టీని వదిలి ప్రాంతీయ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరారు. మనం ఒకసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఇప్పటికీ బలంగా నిలబడినట్లు కానీ బలమైన కార్యకర్తలు ఉన్నప్పటికీ అందరూ కూడా ఈరోజు పూర్తిగా నిరాశతో, గతంలో ఏ విధమైన పార్టీ ఉన్నప్పుడు ఆ కార్యకర్తలను పట్టించుకోక, ఆ కార్యకర్తల పరిస్థితి మరి ఇప్పటికి కూడా వాళ్ళు కోలుకునే పరిస్థితి కూడా లేకపోవడం, కోలుకునే పరిస్థితి లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పటికి కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి పనిచేద్దామని ఉత్సాహం కూడా పోయింది. దీనికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆ యొక్క కార్యకర్తల యోగక్షేమాలు కానీ వాళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి కానీ, వాళ్ళ బతుకు తెరువు కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, లేదా గత 14 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు పునాదుల దగ్గర నుంచి పనిచేసినటువంటి అనేక మంది కరుడు కట్టినటువంటి కార్యకర్తలను సైతం పక్కన పెట్టడం వల్ల వారు పూర్తిగా పార్టీ నుంచి దూరం జరుగుతూ ఆ పార్టీ కోసం పనిచేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఆ పార్టీ ఇంత స్థాయికి దిగజారుతూ వచ్చింది. ఇదే క్రమంలో ఇప్పటికైనా సరే కనీసం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మారతారేమో, ఏదో మారినారేమో అని అనుకుంటా ఉన్న సందర్భాల్లో 2-3 రోజుల్లో మళ్ళీ వచ్చి నోటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఆ పార్టీని తను బతికిస్తానట్లేదు, మరింత చంపేస్తానట్టు తను మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే శైలజానాథ్ గురించి మాట్లాడుకున్నాం, ఆ పార్టీ పరిస్థితి ఆ విధంగా. కానీ శైలజానాథ్ గారి గురించి మాట్లాడదాం. ఇన్ని పదవులు తను అనుభవించి ఇప్పుడు దేనికోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో అయినా జాయిన్ అవుతాను అంటే, నాకు బయట మాట్లాడుతున్న కొంతమేర సమాచారం ఉన్న మేరకు తన కొడుకు శైలజానాథ్ గారి కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే తను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్లు, తన కొడుకుని రాజకీయంగా ఒక మెట్టు ఎక్కించడానికే తను తొలిమెట్టు ఈ వైసీపీ పార్టీలో వేసినట్లు చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. అయితే శైలజానాథ్ గారు మాట్లాడుకోవాల్సి వస్తే, తను మంత్రిగా ఉన్నప్పుడైనా లేదా ఎమ్మెల్యేగా చేసినప్పుడైనా ఎక్కడైనా గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎవరు వచ్చి తన దగ్గరికి ఈ పని చేయాలి సార్ అని చెప్పి అడిగినప్పుడు చాలా
సానుకూలంగా స్పందిస్తూ అక్కడికక్కడే పరిష్కరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి ఆయనకు మంచి పేరే ఉంది. అయితే ఎప్పుడైతే విభజన తర్వాత ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడం, తాను దాదాపు ఇప్పటికే 10 నుంచి 15 సంవత్సరాలు జనాల్లో కనిపించకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఒకటి, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడం వల్ల శైలజానాథ్ గారికి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే చేరుతున్నట్లు కొన్ని వర్గాలు మాట్లాడుకుంటా ఉన్నాయి. అది నిజమే అయిండొచ్చేమో. ఎందుకంటే మాతో ఎప్పుడైనా సార్ మీరు ఏదో పార్టీలో చేరింటే మీరు బాగుండేది, మీరు ఇలాగే ఉంటే మీరు ఎవరికి న్యాయం చేయలేరని చెప్పి చాలా సందర్భాలు. అంటే చూడు పాపోడా ఎలా ఉంటుందంటే, నేను అన్ని పదవులు అనుభవించిన, పిసిసి చేసిన, అంతకంటే గొప్ప పదవి ఇంకేం లేదు, మనకు ఎలాగో ముఖ్యమంత్రి పదవి ఎలాగో రాదు, ఇవ్వరు అని మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. మరి ఈరోజు అన్ని పదవులు అనుభవించి మరి ముఖ్యమంత్రి రాదని తెలిసి మరి వైసీపీ పార్టీలో ఎందుకు చేరినట్లు శైలజానాథ్ గారు? మనకు ఇంకో రాజకీయ కోణంలో ఇదే అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అనేక మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు ఈ యొక్క జిల్లాలో ఉన్నారు. దాదాపు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కొన్ని ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అనేక కుటుంబాలు ఈ యొక్క జిల్లాలో ఉన్నప్పటికీ ఆలూరు సాంబశివారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళని ఎవరిని కూడా లెక్క చేయకోకుండా అధికారం ఉన్నప్పుడు తను ఏదనుకుంటే చేయగలిగినాడు, మా మాట వినలేదనే ఒకే ఆలోచనతో సీనియర్ నాయకులైనటువంటి అనేక మంది అనంత వెంకటరామరెడ్డి గారు కానీ, లేదంటే గిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి, వీళ్ళందరికీ కూడా ముందు నుంచి కూడా జనాలు మాట్లాడుకునే మాటలు ఈ విధంగా ఉండేవి. ముందు నుంచి కూడా వీళ్ళకి ఎంతో కొంత ఆ సాంబశివారెడ్డి పైన అసంతృప్తి ఉండేది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యంగా తను జాయిన్ కావడానికి కారణం అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ ఉద్దేశం లేదా వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే, శైలజానాథ్ గారు పార్టీలోకి రావడం వల్ల, శైలజానాథ్ గారు పార్టీలోకి వస్తే ఒక పక్క సింగనమల నియోజకవర్గంలో సరైనటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు లేరు, ఆ విధంగా కూడా తన్ని ఫుల్ఫిల్ చేసేట్టుంటుంది. మరోపక్క సాంబశివారెడ్డి రోజు రోజుకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తనని ఏదో విధంగా చెక్కు పెట్టాలంటే వీటన్నిటికీ శైలజానాథ్ గారే కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ పావులు కలిపి ఈరోజు పార్టీలో చేరినట్టు, చేర్చుకున్నట్లు లేదా చేర్పించినట్లు కూడా అన్ని వర్గాల నుంచి రకరకాలుగా కూడా మాట్లాడుకుంటా ఉన్నా. అది నిజమే అయిండొచ్చేమో. కానీ ఏది ఏమైనా సరే శైలజానాథ్ గారు పనిచేస్తాడని చాలా మంచి పేరు ఉన్నప్పటికీ, జనాల్లో ఆదరణ ఉన్నప్పటికీ, వైఎస్ఆర్సీపీ ఆ యొక్క పార్టీ మాత్రం ప్రజల్లో సరైన మనుగడ లేకపోవడం, ప్రజల్లో లేకపోవడం ఒకంత బాధాకరం. వీటికి శైలజానాథ్ గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత మరి జిల్లా రాజకీయాలు, అనంతపురం జిల్లా రాజకీయాలు ఏమైనా ఒక్కసారి ఏమైనా మారే పరిస్థితి ఏమైనా ఉందా అంటే దానికి సమాధానం కాలమే చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీకైనా సరే జనాలు అనుకుంటే లేదా జనాల నుంచి స్పందన రాగలిగితే తప్ప ఆ పార్టీ నిలబడే పరిస్థితి ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి కూడా ఈ విధంగా అనుకుంటా ఉండేది. ఎలాగో 23 సీట్లకు పరిమితం అయిపోయింది, తర్వాత పార్టీ బతకదేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు కూడా. అయితే ఒక్కసారిగా జనాల్లో ఆ యొక్క పార్టీకి ఆదరణ రావడం, ఈ పార్టీకి వ్యతిరేక పెరగడం, ఈ విధంగా ఆ పార్టీ బతికే పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా కూటమి ఏమైనా తప్పులు చేస్తేనో, కూటమి సరైన సక్రమైన మార్గంలో నడవలేకపోతేనో,
లేదా కూటమి తప్పుల మీద తప్పులు చేస్తే తప్ప ఆ పార్టీకి అవకాశం ఉండదని చెప్పి భావిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. శైలజానాథ్ గారు వచ్చి ఉన్న పలంగా ఉమ్మడి అనంతపురం జిల్లా 14 సీట్లు గెలిపించే పరిస్థితి ఏం లేదు, ఉండదు కూడా. అయితే తను వ్యక్తిగతంగా శైలజానాథ్ గారు అంటే ఎస్సీ సామాజిక వర్గం కానీ బీసీ మైనార్టీ ఏవైతే రిజర్వేషన్ వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలంతా కూడా శైలజానాథ్ గారు బాగా అభిమానించే పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి కాడ వెళ్ళి మా సమస్య పరిష్కరించాలని చెప్తే ఆ సమస్యను వెంటనే కూడా పరిష్కరించినటువంటి వ్యక్తి సాకే శైలజానాథ్ గారు. అయితే కేవలం అంటే అందరూ అనుకుంటున్నట్లు లేదా భావిస్తా ఉన్నట్లు శైలజానాథ్ గారు అన్ని పదవులు తీసుకున్నారు, కొత్తగా చేయాల్సిన పదవి ఏదీ లేదు. ఇంకా ముఖ్యమంత్రి పదవి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు, ఏమీ లేదు. కాబట్టి కేవలం రాజకీయ భవిష్యత్తు గురించి తన గురించి ఆలోచిస్తే తన రాజకీయ భవిష్యత్తు కంటే కూడా తన కొడుకు రాజకీయ భవిష్యత్తే చాలా అవసరంగా సాకే శైలజానాథ్ గారికి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఒక పక్క అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సాంబశివరెడ్డికి చెక్ పెట్టాలి, మరోపక్క ఎస్సీల్లో సరైన నాయకత్వం సరైన లీడర్ లేడు. ఈ స్టేట్కి సంబంధించినటువంటి అంశంలో తీసుకుంటే శైలజానాథ్ గారు వస్తే అందరికీ తెలిసిన వ్యక్తి, కనీసం ఏదైనా సబ్జెక్ట్ పరంగా కానీ లేదా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, మరోపక్క ఆ పార్టీ ఇప్పటికే రోజు రోజుకు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అన్నట్టు వెళ్ళిపోతున్న ఈ యొక్క తరుణంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ యొక్క పార్టీకి కూడా ఎంతో కొంత బూస్ట్ అవుతుందని ఏమన్నా భావిస్తూ ఉన్నారేమో. ఏది ఏమైనా సరే శైలజానాథ్ గారు ఈరోజు తాడేపల్లిగూడెంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో తీర్థం పుచ్చుకున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరందరి ఆలోచన లేకపోతే వీళ్ళ భవిష్యత్తులో ఏం జరుగుతుందని తెలియాలంటే దానికి సమాధానం కాలమే చెప్తుందని చెప్పి భావిస్తూ ఏది ఏమైనా సరే శైలజానాథ్ గారు మీరు ఆ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా 2-3 అంశాలు చెప్పదలుచుకున్నాం. గతంలో ఏవైతే తప్పులు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని నిక్కచ్చిగా తన ముందు ఉంచాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని చెప్పి భావిస్తూ జై భీమ్, జై హింద్.